మిథున రాశి వారికి మరి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అనగానే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఇస్మార్ట్ శంకర్ అని చెప్పి. ఎందుకు అంటే మిథున రాశి వాళ్ళకున్నటువంటి ఆ డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆ యొక్క కుతూహలము ఏ రాశి వారికి ఉండదు. ఎందుకు అంటే ఒక 2-3 వర్షన్లలో లేదా ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఒక ఎల్ఐసి ఏజెంట్ అని కానీ లేదా మనకు ఏదో ఒక వర్క్ చేస్తూ మరొక వర్క్ చేయడం అనేటువంటిది కానీ ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి వారు. చాలా అంటే చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు. మరి ఈ మిథున రాశి వారికి గడిచిన 2020 ఆగస్టు నుండి 21, 22, 23 తీవ్రమైనటువంటి ఇబ్బందులే ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. మరి లాస్ట్ 2025లో కొంత వెయిట్ పెరగడం కానీ, కొంత ఈగో ఫీలింగ్ అధికంగా పెరగడం కానీ, ఈ ఈగో ఫీలింగ్ మూలకంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కానివ్వండి ఉన్నవి. మరి మనకు మిథున రాశి వారికి చూస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా చెప్పబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారు అనగానే ఖచ్చితంగా కూడా ఎంతో నవ్వుతూ కానీ లేదా ఏదో ఒక స్పార్క్ అనేటువంటిది వారి లోపల ఉంటుంది ఖచ్చితంగా కూడా. మరి అలాంటి మిథున రాశి వారికి గడిచినటువంటి రోజులు కొంత బాగా లేవు. 2025లో వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ, సంతానం లేని వారికి సంతానం జరగడం కానీ, పిల్లలకు ఉద్యోగం రావడం కానీ, మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఇలా కొన్ని కొన్ని ఏమైనా వృత్తిపరమైనటువంటి దానిలో కొన్ని మార్పులు చేర్పులు కావచ్చును. అదేవిధంగా కొంత ప్రదేశ మార్పులు కానివ్వండి, ఉద్యోగంలో కొన్ని ఇష్టం లేని చోటుకి బదిలీలు అయినప్పటికీ కూడా మరలా తిరిగి వచ్చే దాఖలాలు ఉన్నవి. వీసా రిలేటెడ్ కావచ్చును. 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నవి, జరిగినవి, కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ విదేశాలలో ఉండేటువంటి వారు కొన్ని అవమానాలు భరిస్తూ ఉన్నారు. మీకు రాబోయే 2.5 సంవత్సరాలు మీది. ఇది రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు 4 నుండి 2027, 2028 ఎండింగ్ వరకు మీది మీది మీది. పట్టిందల్లా బంగారం. పట్టిందల్లా బంగారం అంటే చెమ్మును ముట్టుకోవడమో లేదా కుర్చీని ముట్టుకోవడమో ఫోన్ను ముట్టుకోవడమో కాదు కదా. మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళబోతూ ఉంది అనేటువంటి విషయాలను అర్థం చేసుకోండి మిథున రాశి. ఎందుకంటే వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా మనము దాన్ని లెక్కలోకి తీసుకోవాలి, క్యాల్కులేట్లోకి. ఎందుకు అంటే నడిచే దశ అంతర్దశలలో కూడా ఏమైనా నీచపడినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉన్నా లేదా మనకు బాధాకారకునికి సంబంధించినటువంటిది దశ మనకు నడుస్తూ ఉన్నా కూడా కొంతమేర ఇబ్బంది ఎదురవుతుంది. మరి అదేంటి గురుగారు బాగుంటుందని చెప్పారు, మళ్ళీ ఇదేమిటి అంటే చెప్పలేదు. మీకు నడిచే దశ అంతర్దశలు మాత్రం అవసరం. ఏది ఏమైనా కూడా ఇది బాగా గుర్తుంచుకోండి. 100కు 200% మిథున రాశి వారికి రాబోయే 2.5 సంవత్సరాలు, సుమారుగా 2 సంవత్సరాలు అయితే మీకు యోగమే. ఇది మాత్రం గన్ షాట్. కనుక తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాలి, తలంటు స్నానాన్ని ఆచరించండి. మగవారు ప్రతిరోజు చేయొచ్చును, తప్పేం లేదు. చేసి చక్కగా కూడా లక్ష్మీదేవి అమ్మవారి వద్దకు వెళ్ళి నమస్కరించుకోండి. లక్ష్మీ యోగం మీకు రాబోతూ ఉన్నది. అఖండ లక్ష్మీ యోగం మీకు రాబోతూ ఉన్నది కనుక లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి శుక్రవారము కుదిరితే ప్రతిరోజు సూర్య నమస్కారాలను చేసుకోండి. మిథున రాశి వారు మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఒక ఆరోగ్యం కావచ్చును, ఒక రావాల్సినటువంటి డబ్బు కావచ్చును, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చును, అదేవిధంగా సొంత ఇంటి కల కావచ్చును, లేదా మనకు సంతానానికి సంబంధించిన బలం కావచ్చును, అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచన కావచ్చును, పిల్లలు మంచి ఎదుగుదలకు రావాలి అని అనుకున్నా కూడా శత్రువులపై విజయం కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చక్కగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా కూడా. ఎందుకంటే గతంలో 20, 21, 22లో మీకు చాలా డ్యామేజ్ చేశారు.
క, కి, కో, కే, కు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి మీరు మరి రాబోయే రోజులలో మంచి యోగం మాత్రం ఏర్పడబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగా అంటే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, శత్రువులపై విజయం కానివ్వండి, పితృదోషాలు ఏమైనా ఉన్నా అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వ్యాపారానికి సంబంధించింది కానివ్వండి, ఇది ఎక్సలెంట్ సమయం. సో ఇంకా విదేశీ ప్రయాణాలు కానివ్వండి, చేసేటువంటి వ్యాపారాలలో మంచి లాభం రావడం కానీ ఏది ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? తప్పకుండా అమ్మవారికి కృతజ్ఞతా భావం చెప్పుకోవాలి. ఈ టైంలో కొంచెం తొందరపడొద్దు. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశులలో ఎక్సలెంట్గా ఉండేది మిథున రాశి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకా మీ వ్యక్తిగతంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా నేను మీకోసం మాట్లాడే ప్రయత్నం చేస్తా. తప్పకుండా కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.